కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలను ఎదుర్కొనే సత్తా లేక దేశ ప్రధాని నరేంద్ర మోదీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. అలాగే బండి సంజయ్ గెలిచిన 5 సంవత్సరాలలో కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి బీజేపీ పార్టీ భయపడుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేంద్రరావు వస్తువులు ఎలాగో మనం కార్యాలయం ఉండాలి కాబట్టి ఈ రోజు మనం కార్యాలయం ప్రారంభం చేసుకోవాలి. ఈ కార్యాలయాన్ని మనం ఎన్నికల ముందు కూడా 14 రోజుల ముందు ప్రారంభం చేసుకుంటాం. కార్యాలయాన్ని ఈరోజు 13 రోజుల ముందు ప్రారంభం చేసుకుంటాం. ఈ వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రజలకు ఒక విశ్వాసం కలిగి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులై వాటిని ఎదుర్కోవడానికి స్వయంగా ప్రధానమంత్రిని 8వ తారీఖు ఇక్కడ తీసుకొస్తా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ఎంత భయపడుతుందో అర్థమవుతా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా చేసినారు. ప్రస్తుత పోటీలో ఉన్నటువంటి ఇద్దరు కూడా వారు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారని అడిగితే ఉలిక్కిపడి డైవర్షన్ మార్చి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను పార్లమెంటులో అధికార పార్టీ మెంబర్నై ఉండి కూడా తెలంగాణ ఆత్మగౌరవం కోసం నా పార్టీని ధిక్కరించి కొట్లాడి సస్పెండ్ అయినా. కానీ మీరు ఎటువంటి నీచులంటే తెలంగాణ అమరవీరులను అవమానపరిచే విధంగా, తెలంగాణ ఏర్పాటును కించపరిచే విధంగా నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడితే బండి సంజయ్ ప్రేక్షకుడుగా ఉన్నాడే తప్ప తెలంగాణ ఏర్పాటు న్యాయమైనది సార్ అని చెప్పే ధైర్యం లేనటువంటి విధవ. మళ్ళీ విధవ అంటే 1000 ఏళ్ళు ధన్యుడిగా వర్ధిల్లాలి అర్థం. కానీ ఆయన దాని డెఫినేషన్ 1000 ఏళ్ళు ధనికుడిగా వర్ధిల్లాలని రాసుకున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇలా తెలంగాణ బిల్లు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మా తాత ముత్తాతలు నాటిది. ఆ బిల్లు పార్లమెంట్లో ప్రజాస్వామికంగా నీ పార్లమెంటరీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చిన విషయం తెలియదా? నరేంద్ర మోడీ పార్లమెంట్లో తప్పుగా మాట్లాడుతుంటే తలుపులేసి ఎత్తుకపోయిన దొంగలు లెక్క తల్లి చచ్చిపోయింది, బిడ్డ ఉంది అని మాట్లాడితే కూడా మౌనంగా ఉన్న వ్యక్తి ఏ చీముని ఎత్తులు పెట్టుకుని తెలంగాణ బిడ్డలు ఓట్లు అడుగుతున్నావు జవాబు చెప్పి ఓట్లాడమని డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పెద్దలు వెలిచాల రాజేంద్రరావు గారిని చేతి గుర్తు ఓటు వేసిన ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి వినోద్ కుమార్ గారికి నాన్ లోకల్ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఏం చేసిందంటే మార్నింగ్ వాక్ చేసింది మొన్న తప్ప అసలు వేములవాడ నియోజకవర్గం రాజన్న సిరిసిల్లకు చేసిన అభివృద్ధి శూన్యం. ఏటా 100 కోట్లు రాజధానులు తీసుకొస్తున్న దానిలో ఈయన పాత్ర శూన్యం. అన్నా పైసలు ఇవ్వలే. నేతన్నలకు సంబంధించిన టెక్స్టైల్ పార్కును ఆయన జిల్లాకు తరలించకపోయాడు. ఇక బండి సంజయ్ ఇటు కేసీఆర్ మోసం చేసిండు రాజన్న ఆలయానికి, ఇటు బండి సంజయ్ ప్రసాద్ పథకం ద్వారా డబ్బులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో కొండగట్టు అంజన్న ఆలయానికి అన్నా పైసలు ఇవ్వలే, ఈరోజు రాజన్న ఆలయానికి అన్నా పైసలు తీసుకురాలే. ఇద్దరు అభ్యర్థులు వైఫల్యం చెందిరు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి పెద్ద వెలిచాల రాజేంద్రరావు వారిని గెలిపించాలని చెప్పని ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ 1000 కోట్లు బండి సంజయ్ ఎక్కడి నుంచి సంపాదించినాడు? ఒక 5 ఏళ్లలో ఏమన్నా ఆయన ల్యాండ్ లార్డ్ ఉండేనా? ఏమన్నా బిజినెస్లు చేసినాడా? ఇది అవినీతి కాకపోతే బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్గా తొలగించడానికి ప్రధాన కారణం అవినీతి అని మొత్తం పేపర్లు కోడై కూసినాయి. ప్రజలు మొత్తం అదే చర్చించుకుంటున్నారు. బండి సంజయ్ బీఆర్ఎస్తో, కరీంనగర్ శాసనసభ్యునితో, బీఆర్ఎస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి స్మార్ట్ సిటీ పనులలో సగం 15% కమిషన్ తీసుకోవడము, గ్రానైట్ వ్యాపారుల మీద నోటీసులు ఈడీ ద్వారా పంపించి మళ్ళీ కోర్టులో కేసు వేసి కేసు విత్డ్రా చేసుకొని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా సంపాదించడం, బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా
ఆయన బ్రదర్కు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించి సంపాదించిన డబ్బు ప్రతిమా హోటల్లో డంప్ 6.5 కోట్లు దొరికిన మాట వాస్తవం కాదా? 15 రోజుల కిందనే. సో ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అవినీతి సొమ్ము పట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామని తయారవుతున్నారు.